నమస్తే అండి. ఇది సండే వ్లాగ్. సో, సండేకి మేము ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. దానికి కావాల్సిన షాపింగ్ అంతా సాటర్డే ఈవినింగ్ చేసుకున్నాము. ఇంకా ముగ్గు అన్నది సండే టైం ఉండదు, ఎర్లీ మార్నింగ్ అని చెప్పి సాటర్డే నైటే వేసేస్తున్నాము మేము ముగ్గురం కలిసి. సో, జోషి సెలెక్ట్ చేసిన ఆ ముగ్గు వేయమని చెప్పి. సో, మార్నింగ్ ఇంకా కొంచెం తొందరగా లేసాము. 6 కంతా మేము వేరే ఊరికి వెళ్ళాల్సి ఉండింది. కాబట్టి మార్నింగ్ 4 కంతా లేసి ఫ్రెష్ అయ్యేసి ఇంకా అప్పటికే చూడండి చాలా చీకటిగా ఉంది. ఇంకా మా పాప కూడా కొంచెం తొందరగా నిద్ర లేపాను, తను రెడీ అవ్వాలి కాబట్టి. ఇంకా దీపారాధన చేసుకొని స్టార్ట్ అవుదామని చెప్పేసి మేము ఇంకా దేవుడి సాంగ్స్ యాజ్ యూజువల్గా దేవుడి సాంగ్స్ పెట్టేసి ఇంకా దీపారాధనకి అయితే వెళ్ళిపోయినాను. ఇంకా టిఫిన్ ఏం లేదు, టిఫిన్ లంచ్ అంతా కూడా అక్కడే అని చెప్పి ఇంకా దీపారాధన చేసుకున్నాను. మనము వెళ్ళే ముందు దీపారాధన చేసుకొని వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సో, పూజకి అంటే మేము మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సత్యం అనే టెంపుల్ ఉంది, అక్కడ మొక్కుబడి ఉందని చెప్పి అక్కడికి వెళ్ళాలనుకున్నాము. మా హస్బెండ్ ముందు రోజు నైటే వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్టే చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మా హస్బెండ్ మొక్కుబడి ఉండడం వల్ల అభిషేకం చేస్తున్నారు సత్యమ్మకి. 108 అంటే 108 బిందెలు అందరు హెల్ప్ చేస్తే కొంచెము ఆయన కూడా అంత అభిషేకం అన్నది మేము రాకముందే కంప్లీట్ చేసేసారు ఎర్లీ మార్నింగే. ఇంకా తర్వాత మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఏదైతే పూజ సామాన్లు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చామంటే మన ఇంటి దగ్గర నుంచి పూజ మనం చేస్తున్నాం కాబట్టి పూజ సామాన్లు మన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి సో ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొని వెళ్ళాము ఇక్కడి నుంచి. సో వెళ్ళిన తర్వాత ఇంకా నేను మా తోడుకోడలు ఇద్దరు పూజ అన్నది చేస్తున్నాం. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆచారం ఉంటుంది, ఇలా చేయాలి అని చెప్పి. సో మాకు తెలియదు కాబట్టి ఆ ఊర్లో చేసే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆమె గైడ్ చేస్తుంటే మేము పూజ చేస్తాము. పసుపు కుంకుమ అంతా పెట్టి రెడీ చేస్తాము. ఇక్కడ మా అత్తమ్మ మా పాప ఇద్దరు పొంగల్కి రెడీ చేస్తున్నారు. సో మా పాపకి చాలా ఇష్టము ఇలాంటివి చేయడం అనేది. సో కానీ అగ్గంటే చాలా భయము. సో ఇంకా మా అత్తమ్మ హెల్ప్ చేస్తూ అన్నారు. ఇంకా పొంగల్కి రెడీ చేసి పొంగల్ చేస్తూ ఉన్నారు మా అత్తమ్మ వాళ్ళు. సో ఇది అయిపోయిన తర్వాత గుడి బయట కూడా మనకు కొన్ని త్రిశూలాలు అలాంటివి ఉన్నాయి. వాటికి కూడా లోపల దేవుడికి సత్యమ్మకంతా నీట్గా పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఇంకా బయట ఉన్న త్రిశూలాలకు కూడా పసుపు కుంకుమ అనేది పెడుతున్నాము. సో కొంచెం టైం అయితే పట్టింది మొత్తము పూజ చేయడానికి. నెక్స్ట్ వచ్చి ఇంకా ఎండగా ఉందని మా పాప వాళ్ళు కొద్దిగా నీళ్ళలో కూర్చుంటే ఇంకా పొంగల్ ఏమనేసి అని ఒకసారి వెళ్ళి చూశాను నేను. సో ఆల్మోస్ట్ వచ్చింది. సో ఇంకా దాంట్లో కొద్దిగా మనము బెల్లం అనేది వేసేసామంటే మనకు సరిపోతుంది. మనం సత్యమ్మకు పెట్టేటప్పుడు ఆ ఊర్లోనే ఇంకా కొన్ని దేవుళ్ళు ఉన్నాయి అనేసి అని వాటిని కూడా పూజించాలన్నారు. వాటిని పూజించి అక్కడ పూజ చేయాలి సత్యమ్మకు అని చెప్పారు. సో మేము కొన్ని చోట్ల ఇంకా పూజ చేసే వాళ్ళు కొన్ని చోట్ల అంటే మనకు పూజ ఎలా చేయాలని చెప్తారు కదా, సో వాళ్ళు కొన్ని చోట్ల చేశారు, మేము కొన్ని చోట్ల చేసాము. ఇక్కడ నాగాలమ్మ టెంపుల్ అనేసి అని చెప్పి ఇంక ఇక్కడ చేసాము. సో ముందుగా చెప్పినట్లు జోషికి చాలా ఇష్టం అనమాట దేవుడికి పూజ చేయడము, దీపం అంటించడము, దీపారాధన చేయడము, టెంకాయ కొట్టడము ఇలాంటివన్నీ చాలా ఇష్టము. మేము కూడా ఎంకరేజ్ చేస్తాము, అది ఒక పాజిటివ్ వైబ్ కాబట్టి తనకి అలా చేయడము ఇష్టం కాబట్టి సో మేము ఎంకరేజ్ చేస్తామన్నమాట తనని. సో ఇంకా ఈరోజైతే దీపం పెట్టడానికి వాటికి వాళ్ళ పెద్దమమ్మీ బాగా హెల్ప్ చేసింది తనకు, ఎలా చేయాలి ఏమి అని చెప్తూ ఉంది. ఇంకా ప్రతి దాంట్లోనూ తన తోడునింది ఈరోజు జోషికి. సో ఇంకా అక్కడ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యమ్మకి సో నేను చెప్పాను కదా సాటర్డే నైట్ షాపింగ్ చేస్తాం, శారీ తీసుకున్నాం దేవుడికని. సో ఇక్కడ అయితే ఆమెకి శారీ కడుతున్నాం అనమాట సత్యమ్మకి. సో అలా సత్యమ్మకి కడుతుంటే వేరే వాళ్ళు వచ్చి చెప్పారు, ఈ పొట్టేలు బలిస్తాం కదా అట్లా శారీ కట్టకూడదు, పైన మాత్రం వేయండి అనేసి అని గైడ్ చేశారు వేరే వాళ్ళు వచ్చి. సో అందుకని మళ్ళీ కట్టిన దాన్ని తీసేసి ఇట్లా ఫ్రిల్స్ లాగా చేసి దేవుడి పైన వేసామంటే దేవుడి ఫేస్ కనిపించాలి మనము బలి ఇచ్చేటప్పుడు అనేసి అన్నారు. సో ఇంకా పూజ చేసిన తర్వాత బలి ఇవ్వాలని చెప్పినారు. సో ఇంకా మా హస్బెండ్ మొక్కుబడి ఉంది కాబట్టి ఇంకా పూజ అంతా కొద్దిగా ఆయనే చేశారు. కర్పూరం అంతా అంటించి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అందరూ 1 by 1 ఒక్కొక్కరుగా మొక్కుంటామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా పూజ అంతా అయిన తర్వాత
కర్పూరం అంటించారు. సో కర్పూరము 1/2 kg కర్పూరం, అది కర్పూరం అక్కడ అంటించేసి హారతి ఇచ్చేసారు మా వారు. ఇంకా మా ఫ్యామిలీ అంతా ఉన్నారు, చూడొచ్చు. కొంతమంది మిస్ అయ్యారు, కొన్ని వాళ్ళ వర్క్స్ వల్ల రాలేకపోయినారు. ఆల్మోస్ట్ అందరూ అయితే వచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా ఆమె సత్యమ్మకి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటున్నారు. సో చాలామంది ఉన్నారు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ నీట్గా దండం పెట్టుకున్నారు. ఇంకా గంట కొడుతున్నారు. చాలామంది మర్చిపోయాం మేము, ఆడ గంట ఉండేది. సో మళ్ళీ పూజ జరుగుతుంది కదా, గంట కొట్టాలి అన్నట్లు చెప్తే మా చిన్నత్తమ్మ గంట కొడుతూ అన్నారు. నెక్స్ట్ ఇంకా మా అత్తమ్మ వాళ్ళు హారతి ఇచ్చేసారు. ఇలా ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి మొక్కున్నారు. కానీ నాకు ఇక్కడ కొత్తగా అనిపించింది ఏమంటే, నేను ఎక్కడా చూడలేదు, అంటే ఏ ఊర్లోనూ చూడలేదు. అటు మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ మా అత్త వాళ్ళ సైడ్ కానీ ఇయర్స్లో మామూలుగా పొంగలన్నం చేసి మనము దేవుడికి పెడతాము. కానీ ఇక్కడ నేను ఫస్ట్ టైం చూడడం ఏమంటే, పొంగల్ మనము బెల్లం పరమాన్నం అంటాం కదా, పరమాన్నం చేసి దాన్ని దేవుడి ముందర వేసి దాంట్లో పెరుగు ఎందుకో పెట్టారు, పెరుగు వేస్తారంట సత్యమ్మకి. మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా సత్యం ఉంది, కానీ వాళ్ళైతే ఇది ఫాలో అవ్వరు. సో అట్లా అందరూ పూజ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా లంచ్కు మేము వంట వాళ్ళని పెట్టి రెడీ చేస్తామన్నమాట. ఇంకా మనమైతే చేయలేము ఇంతమందికి అని చెప్పి. సో వాళ్ళు రెడీ చేసే టైంలో ఇంకా పిల్లలంతా పల్లెటూరు కాబట్టి బాయ్కి వెళ్దాం అనేసి అంటే ఇంకా తీసుకెళ్ళి బాగా పిల్లలంతా ఎంజాయ్ చేశారు. సో ఒక 1 hour బాయ్ దగ్గర ఎంజాయ్ చేసినారు పిల్లోళ్ళు. మళ్ళీ ఇంకా లంచ్ రెడీ అయింది, రమ్మని చెప్పారు. సో అందరూ లంచ్కి వచ్చేసినాము. ఇక్కడ చూడొచ్చు, మా అన్న వాళ్ళు, మా బావ వాళ్ళు, మా తమ్ముడు, మా మరిది వాళ్ళంతా హాయ్ చెప్తున్నారు వీడియో తీస్తుంటే. వాళ్ళైతే ఫస్ట్ వడ్డిచ్చేస్తున్నారు, అందరూ తింటున్నారు. సో ఇంకా అందరూ తినిన తర్వాత బ్యాచ్ వైజ్ వీళ్ళు తినేసిన తర్వాత వీళ్ళు ఇంకా ఇది వెళ్ళి వడ్డిస్తే మిగిలిన వాళ్ళు తినడం అట్లా ప్లాన్ చేశారు. సో మా పాప ఇంకా మా చిన్నోడు ఈత కొట్టి అలసిపోయినారు. సో ఇక్కడ మా తమ్ముడు వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నాడు. సో అందరూ తినేశారు. సో ఈ విధంగా అయితే ఈరోజు పూజ కంప్లీట్ అయింది. ఈవినింగ్ అయిన తర్వాత మా సిస్టర్ బర్త్డే అని అందరం కలిసి ఫ్యామిలీ పెద్ద సినిమాకి